ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై నిజామాబాద్ జిల్లాలో ఒక నవవధువు బలవన్మరణ చెందడం కలకలం క్రియేట్ చేస్తోంది. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నెల రోజుల్లోనే ఆ యువతి తనువు చాలించింది. బాన్సువాడకు చెందిన అఖిల బిఎస్సి నర్సింగ్ విద్యార్థిని. ఆలూరు మండలం కల్లెడుకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడితో మార్చి 5న వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకలో పుట్టింటి వారు అడిగినంత కట్న కానుకలు సమర్పించారు. కానీ అత్తారింట్లో ఆమె అడుగు పెట్టిన నాటి నుంచే నరకం మొదలైందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఖిల ఆత్మహత్యకు భర్త శ్రీకాంత్ అసహజ శృంగార కోరికలే ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్ నిరంతరం నీలి చిత్రాలు చూస్తూ తనను కూడా ఆ తరహాలో ప్రవర్తించాలంటూ మానసికంగా శారీరకంగా హింసించేవాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి తర్వాత పుట్టింటికి వచ్చిన సమయంలో అఖిల తన బాధను అక్క వద్ద మొరపెట్టుకుందని, భర్త వేధింపుల గురించి భయాందోళన వ్యక్తం చేస్తుందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం భర్త మాత్రమే కాకుండా అత్త, ఆడబిడ్డ కూడా అఖిలను చిన్న చిన్న విషయాలకే వేధించేవారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతూ ఆమెను మానసికంగా కృంగదీశారని వారు పేర్కొన్నారు. పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చిన 2 రోజులకే ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఖిల ఉరేసుకుని ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అఖిల మృతదేహంపై గీతలు వాతలు ఉన్నాయని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని బంధువులు వాదిస్తున్నారు. తన నర్సింగ్ వృత్తిలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన అఖిల తన ప్రాణాన్ని తానే తీసుకునేలా భర్త ఎంతగా వేధించి ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడైన శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి మృగాళ్ల వల్ల మరే ఆడపిల్ల ప్రాణం పోకూడదని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో దారుణం జరిగింది. నిజంగా అఖిలను అలాంటి వీడియోలు చూస్తూ ఆ అమ్మాయిని తన భర్త శ్రీకాంత్ ఎంత ఇబ్బంది పెట్టాడో బంధువులే చెప్తున్నారు. సరిగ్గా నెల ఆ అమ్మాయి 2001లో జన్మించింది. ఫిబ్రవరి 1, 2001లో జన్మించింది. 2026 తన బర్త్డే అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి విగత జీవిగా ఇంట్లో ఉంటాని తన తల్లిదండ్రులు కోలుకోలేకపోతున్నారు. గుండెలు అవిసేలా బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. నిజంగా అలాంటి నీలి చిత్రాలు చూసి ఆ అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆ అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉండేవాడంట, బన్నీ అని చెప్పి. ఆ బన్నీ కూడా ఆ అమ్మాయి మీద కన్నేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ ఫ్రెండ్స్ వల్లే వీళ్ళు సగం నాశనం అయిపోతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏదైతే సోకాల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఈ యొక్క నీలి చిత్రాలు, పిచ్చి పిచ్చి వీడియోస్ ఉంటాయి కదా క్రోమ్లో, అలాంటి వీడియోస్ చూయించి సేమ్ ఆ అమ్మాయిని కూడా ఏదైతే శారీరకంగా కలిసే టైంలో అలాగే చేయమని వేధించేవాట ఈ శ్రీకాంత్. ఈ శ్రీకాంత్ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ బన్నీ కావచ్చు, మహేంద్ర కావచ్చు, రవి కావచ్చు, వీళ్ళందరూ నిజంగా ఎంత దారుణంగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. సరే, ఒకవేళ శ్రీకాంత్ ఇన్నోసెంట్ ఏమో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇన్నోసెంట్ కాదు కదా. ఇక్కడ భర్త శ్రీకాంత్ చేసిన పనికి ఒక నవవధువు తన కాళ్లకు పారాని ఆరకముందే వితిన్ 1 monthలో విగత జీవిగా పడి ఉంది. ఏం చేయాలి ఈ శ్రీకాంత్ని? మస్తు కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళు అంటే ఒక సమాజంలో నాగరికత పెరుగుతోంది, ఎలా బతకాలి, మన పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలి, ఇలాంటివి పక్కన పెట్టుకొని ఆ అమ్మాయిని అసహజ శృంగారానికి ఆ అమ్మాయిని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తను నీతోనే ఉంటుంది, పెళ్ళై నెల అవుతుంది, ఆ అమ్మాయి నా భర్తే సర్వస్వం ఉంటుంది. ఈ 1 monthలోనే ఒక ఆడపిల్ల, పెళ్ళైన ఆడపిల్ల ఒక 1 monthలోనే వాళ్ళ అమ్మ నాన్నకి, వాళ్ళ అక్క వాళ్ళకి, అందరికీ చెప్పిందంటే అర్థం ఏంటి అసలు? ఒక పెళ్ళైన ఆడపిల్ల ఒక 1 monthలోనే తన భర్త అసహజ శృంగారాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పిందంటే జస్ట్ ఇమాజిన్ అసలు. అంటే ఇప్పుడు ఏ రేంజ్లో అక్కడ ఎంత ఆ అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు. సో ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. ఇక్కడ ఒకవేళ ఆ అమ్మాయి కనుక ఎవరితోన్నా వేరే కాల్స్ మాట్లాడుతున్నానో ఇంకోటి లేకపోతే ఆ అమ్మాయిని వేధిస్తే ఒక అర్థం ఉంది. పెళ్ళైన నెలకే ఎలా గొడవలు వస్తాయి? గతంలో మనం ఒక కేసు చూసాం, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ దేవిక. ఆ అమ్మాయిది కూడా అంతే, పెళ్ళైన 2 నెలలకే చనిపోయింది. ఇప్పటికీ ఆ అమ్మాయిని ఎందుకు చంపాడో దేవిక ఇష్యూలో వాళ్ళ అమ్మ చాలా స్ట్రాంగ్గా పోరాడుతున్నారు. 1.5 సంవత్సరం అయింది, ఇప్పటిదాకా కనీసం పోలీసులు ఏం తేల్చలేని పరిస్థితి. ఆ అమ్మాయి మీద ఏదైతే ఇప్పుడు సేమ్ ఈ యొక్క అఖిల మృతదేహంపై ఎలాగైతే గీతలు వాతలు ఉన్నాయో సేమ్ ఆ రోజు దేవిక
హత్య కేసులో. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అయింది అనుకోవచ్చు అఖిల డెత్ కేసుతో. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాడిని చంపేయండి అని అడుగుతున్నారు పోలీసులు. ఏం చేయాలో వాడిని మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నించాడు. ఇలాంటి మృగాల్ని వాడేమో పందిలా ఉన్నాడు, ఆ అమ్మాయి ఏమో అసలు బక్క చిక్కిపోయి ఉంది. ఆ అమ్మాయి వీడు ఎంత ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి ఉంటుంది. అయినా అసలు పెళ్ళైన 1 monthలో అసలు ఇంకా కనీసం ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం, పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి వాళ్ళది, ఒకరినొకరు అర్థం చేసుకునే టైం ఉండాలి. కనీసం అసలు ఏ కూర వండిద్ది ఆ అమ్మాయి ఎలాంటి టేస్ట్ ఇస్తుంది, లేకపోతే అత్తమామల్ని ఎలా చూసుకుంటుంది అని ఒక 1 month టైంలో ఎలా తెలిసిపోయింది వీళ్ళకి ఆ అమ్మాయి సరిగ్గా చూసుకోవట్లేదని. ఈ నెలలోనే ఆ అమ్మాయిని ఎలాగైనా సరే వేధించాలి, ఏయో వీడియోలు చూసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టండి. ఎంత క్రూరత్వం, ఎంత మృగంలాగా ప్రవర్తించుంటాడు. జస్ట్ ఇమాజిన్. ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంట్లో చెప్పిందంట, లేదా ఇట్లా వేధిస్తున్నాడు నన్ను అసహజ శృంగారానికి, ఏం చేయమంటారు నన్ను అని చెప్పి మాట్లాడితే కనీసం ఇంట్లో వాళ్ళు కూడా మరి వచ్చి ఏంటండి ఇట్లా చేస్తున్నారు, ఆ అమ్మాయి పాపం చిన్నపిల్ల, మరి అంత దారుణంగా ప్రవర్తించమాకండి, వీడియోలు చూపించి ఇలా చేయమని చెప్పడం ఏంటి, ఆ వీడియోలో ఏంటి వాళ్ళు టాబ్లెట్లు వేసుకొని చేస్తారు, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, వాళ్ళు ఎక్కడ లేని దురలవాట్లు వాళ్ళకు ఉంటాయి, ఎక్కడ లేని పిచ్చి పిచ్చి టాబ్లెట్లు వేసుకుంటారు లైంగిక సామర్థ్యం కోసం. అలాంటి లైంగిక సామర్థ్యం మన ఇండియన్స్కి ఒక ఇంట్లో ఉండే ఒక అపురూపమైన ఆడపిల్లకి అది చూపించి నువ్వు ఇలాగే చెయ్యంటే ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటుంది. జస్ట్ ఇమాజిన్. అసలు సమాజం ఎడిపోతుంది అనేది నిజంగా ఇవాళ ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పింది, ఈ 1 monthలోనే పెళ్ళయి సరిగ్గా నెల అవుతుంది కరెక్ట్గా. ఈ నెలలోనే ఆ అమ్మాయి 3 సార్లు ఇంట్లో వాళ్ళకి ఎస్కలేట్ చేసిందంట. భర్త శ్రీకాంత్ ఇలా ఇబ్బంది పెడుతున్నాడమ్మా, ఏం చేయమంటారు అంటే సర్లే అమ్మ చూద్దాం మాట్లాడదాం అని చెప్పారట. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్, సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది. ఏది, వీడు తాగొచ్చి వీడియోలు చూడటం, ఆ యొక్క నీలిచిత్రాల వీడియోలు చూసి, అలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చూసి నువ్వు నాకు ఇలాగే చేయాలి, ఒక డిఫరెంట్ యాంగిల్స్లో నువ్వు చేయాలని చెప్పి ఆమె మీద ప్రెజర్ అంట. ఆ టైంలో ఆ అమ్మాయి ఇలా చేస్తున్నాడని చెప్పి ఇంట్లోకి ఫోన్ చేసేది, ఇంట్లోతో మాట్లాడేది. అమ్మ ఇట్లా అంటున్నాడమ్మా, మరి ఏం చేయమంటావు అని చెప్తే ఇక వాళ్ళు పెళ్ళైన నెల కొత్తలో సరే ఒకవేళ ఆయన ఏదన్నా కావాలనుకున్నాడేమో కొంచెం చూసుకో అమ్మా, నువ్వే దాన్ని ట్యాకిల్ చేసుకోవాలి, ఏమన్నా మరీ ఇబ్బంది పెడితే మీ ఆడబిడ్డకి మీ అత్త వాళ్ళకి చెప్పు అని చెప్పిందంట వాళ్ళ అమ్మ. ఏదైతే చనిపోయిన అఖిల వాళ్ళ అమ్మ ఉందో, నిజంగా వాళ్ళు కనుక ఆ రోజునే ఏదైతే 3rd time చెప్పినప్పుడు కూడా కనీసం వాళ్ళు ప్రాపర్గా రియాక్ట్ అయ్యి కనీసం ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో శ్రీకాంత్ వాళ్ళ అమ్మా నాన్నలతో వాళ్ళ అక్కతో మాట్లాడి ఉంటే ఇవాళ ఈ అమ్మాయి అఖిల ప్రాణాలతో మన మధ్య మిగిలేది. ఆ అమ్మాయి కాళ్ళకున్న పారాని కూడా ఆరకముందే అనంత లోకాలకు వెళ్ళిపోయింది. అంటే ఇంత వియర్డ్గా, ఇంత క్రూరంగా చేయాల్సిన అవసరం ఏమొస్తుంది అసలు? నీకు నిజంగా ఆ అమ్మాయిని మంచి చూసుకోవాలనుకుంటే సరదా టైంలో కొన్ని క్షణాలు గడిపి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో మంచిగా చూసుకునే ప్రయత్నం చేయి. ఇంకా నాకు ఇది పరిస్థితి, సిచ్యువేషన్ ఇది అని చెప్పే ప్రయత్నం చేయాలి. అంతేగాని తాగొచ్చి అలాంటి వీడియోలు చూపించి ఆ అమ్మాయిని నరక యాతన అనుభవించి ఊపిరి ఆడకుండా చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక పక్క మళ్ళీ వీడి మాట వినట్లేదని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా కంప్లైంట్స్ అంట, నా మాట సరిగ్గా వినట్లేదని చెప్పి. ఏం మాట వినట్లేదు? అలాంటి వీడియోలు చూపించి సేమ్ అలాగే చేయించాలంటే అప్పుడు ఆ అమ్మాయి చేయకపోతే నా వల్ల కాదు అని చెప్పి దండం పెట్టి బ్రతిమిలాడి బామాలినా కూడా వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పి కంప్లైంట్స్. సమాజం ఎడిపోతుంది అసలు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.